హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే జరిగిందండి. దేశద్రోహిని అయ్యానండి మొత్తానికి. అంటే చైనా సిరీస్ ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేసానో తెలియదు కానీ వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ప్రశాంతం లేదు. ఇంకా చైనా సిరీస్ ఆఫ్ చేసేస్తున్నాను, ఆఫ్రికా వెళ్ళిపోతున్నాను. ఎందుకో ఏమిటో తెలిసే ముందు పూర్తిగా వీడియో చూడండి, ఓకే? ఏది మిస్ చేయకండి. అసలు యాక్చువల్గా అంటే ఏం జరిగింది అంటే అండి, నేను మారిషస్ తెలుసు కదండి, మారిషస్ మినీ ఇండియా వెళ్ళేటప్పుడు అక్కడ నేను చూపించాను అనమాట. రైలు పట్టాలను చూపించి ఎల్ఎన్టీ వేసింది, మన భారతదేశం సహకారం అందించింది అని చెప్తే భారతీయ ప్రజలు ఏమన్నారంటే, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళానండి. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాక అక్కడ హాస్పిటల్స్, తర్వాత రోడ్లు, తర్వాత స్కూళ్ళు మన భారతీయులు కట్టించారు అంటే మన భారతీయ ప్రజలు ఏమన్నారంటే, కనతల్లికి చీర కొనలేనోడు పినతల్లికి వడ్డానం కొన్నారని కమెంట్లు చేశారు. అదేంటండి? ఇప్పుడు కొందరు హిందుస్థాన్ జిందాబాద్ అని చేశారు, బాగానే ఉంది. ఇక్కడ చైనాకు వచ్చి చైనా యొక్క అభివృద్ధి చూపిస్తుంటే మన వాళ్ళు ఓర్వలేక అంటే ఏమంటున్నారంటే దేశద్రోహి అని ముద్ర వేస్తారు. అంటే కమెంట్లు ఏ విధంగా అంటే ఆన్లైన్లో దాడి తట్టుకోలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళు దేశద్రోహి ఏంటి? నిజంగా ఇప్పుడు నన్ను తిట్టండి, పర్వాలేదు. నా తల్లిని తిట్టండి, నేనేం అనుకోను. కానీ దేశాన్ని ఎంతగా ప్రేమించి ఒక ఎన్సీసీ స్టూడెంట్ని మీరు దేశద్రోహి అనడం నిజంగా ఈరోజంతా మనశ్శాంతిగా లేదనమాట. నేను చేస్తూనే ఉన్నాను, కమెంట్లు చూస్తూనే ఉన్నాను, డిలీట్ చేస్తున్నాను. ఇలాగ ఇల్లు అలా వచ్చేలాగా దేశద్రోహి కమెంట్లు ఎక్కువైపోతున్నాయండి. అంటే మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇల్లు వదిలి 3 సంవత్సరాలు అయిందేమో, ఎందుకులే ఈ ఎదమండ అంటే మీకు అనుకూలంగా చూపిస్తే పర్వాలేదు, కానీ ఈ అభివృద్ధిని చూపిస్తే తట్టుకోలేకపోతున్నారు. అంటే ఈ అభివృద్ధి చూస్తే అంటే వ్యూస్ రావడం వల్ల తట్టుకోలేకపోతున్నారా? నాకు డబ్బులు ఈ నెల చాలా ఎక్కువ ఆదాయం, మీకు తర్వాత వీడియో చూపిస్తాను, దానివల్ల తట్టుకోలేకపోతున్నారా, లేదంటే చైనా అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారా? నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంకా ఈ మాట తీరు వల్లే మన క్రమశిక్షణ లేక దేశం సంకనాకపోయింది. ఇదే క్రమశిక్షణ చైనా ప్రజల్లో ఉంది. మీకు ఒక విషయం చెప్తున్నాను, నోరు నరం లేని నాలుక 40 మాటలు మాట్లాడుతుందని అంటాం కదా, ఆ నాలికనికి జిప్పేసి లాక్ వేసి ఈ అభివృద్ధి చూస్తున్న అభివృద్ధి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం పేరు జెంజో అంటారు. చిన్న గ్రామం, పల్లె, అసలు చాలా చిన్నది. ఇలాంటి గ్రామం చైనాలోని ఇంత అభివృద్ధి సాధించిందని కళ్ళ కూడా ఊహించలేదు. అలా దేశాలు తిరిగాను, ఏ దేశమైనా నేను ఎక్కడైనా లొల్లు పెట్టానండి, గొడవ చేశానండి. ఎందుకంటే చైనా యొక్క సిద్ధాంతాలు, ఆ చైనా యొక్క అభివృద్ధి నచ్చింది బాగా. ఇక్కడ ఏదైనా చెయ్యాలి అంటే భారతదేశంలో లాగా కులం అడ్డుపడదు. మన దేశంలో కులం ఫస్ట్ అడ్డుపడుతుంది, తర్వాత మతం అడ్డుపడుతుంది, తర్వాత లంచం అవినీతి అడ్డుపడుతుంది, లంచం అడ్డుపడుతుంది, రిజర్వేషన్లు అడ్డుపడతాయి. ఇక్కడ అవేమి లేవు. ఇక్కడ కంపెనీ ఓపెన్ చేయాలంటే నువ్వు ఏదైనా కంపెనీ ఓపెన్ చేయాలంటే 5 నిమిషాల్లో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఎవరిని పిసకక్కర్లేదు, ఎవరికి లంచం ఇవ్వక్కర్లేదు. ఏదైనా లోన్ తీసుకోవాలంటే 5 నిమిషాలు. ఏదైనా భూమి కొనుక్కోవాలంటే ఒక పేదోడు వెళ్ళి ఒక 1000 ఎకరాలు కొనుక్కోవాలంటే డబ్బు ఉన్నదంటే ఆడికి లీజుకి ఇస్తారు. ఇక్కడ అమ్మరు. సంపన్నుడు, డబ్బున్నోడు, పేదోడు అందరూ ఒకేలాగా ట్రీట్ చేయబడతారు. మన ఇండియాలాగా ఆదానీలు అంబానీలు ఈ దేశంలో లేదు. ఎంత డబ్బున్నా ఆడు ఎండ్ ఆఫ్ ద డే దేశానికి వినయ విధేయతలతోనే ఉండాలి. ఆ 4కి లాక్ వేయడం మంచిది కాదా అండి? చెప్పండి. స్వేచ్ఛ లేదు అంటున్నారు. ఏదండి స్వేచ్ఛ అంటే నా విషయంలో ఏంటండి? సిగరెట్లు కాల్చుకుంటున్నారు అమ్మాయిలు, అంటే అమ్మాయిల విషయం చెప్తున్నారు. మామూలుగా మందు తాగుతున్నారు అమ్మాయిలు, పొట్టి బికినీలు చడ్డీలు వేసుకుంటున్నారు అమ్మాయిలు. మరి ఇంకేం కావాలని? అంటే స్వేచ్ఛ అంటే మీ విషయంలో ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తట్టాలి, అమ్మనా బూతులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మనా బూతులు తట్టాలి, తర్వాత పవన్ కళ్యాణ్ అదే స్వేచ్ఛ. మీకు అదే స్వేచ్ఛ. అడుక్కుని తిన్నా పర్వాలేదు కానీ పచ్చి బూతులు తిట్టడమే స్వేచ్ఛ, అంతేనా? పిచ్చ కామెంట్లు. శత్రుదేశం అని ఏ కొడుకు చెప్పారండి మీకు? శత్రుదేశం, చైనా శత్రుదేశం అని ప్రధాని మోడీ గారు చెప్పారా? ఇంకెవరైనా అమిత్ షా గారు చెప్పారా? లేదంటే మన నాయకులు చెప్పారా? ఏ కొడుకు చెప్పారని మీకు చెప్పండి. శత్రుదేశం అంటున్నారు. మీరు వాడుతున్న ఫోన్ ఎవరిది? ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న ఫోన్ ఎవరిది? మేడ్ ఇన్ చైనా. మన ఇంట్లో సామాన్లన్నీ మేడ్ ఇన్ చైనా. మన ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నవన్నీ మేడ్ ఇన్ చైనా. పొద్దున్న నుంచి రాత్రి లెగిస్తే మనం చైనా వస్తువు లేకపోతే దినం తీరదు. ఎందుకో చెప్తాను, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇవి మీడియా చెప్పదు, మీరు కని విని ఎరగని అసలు నిజాలు చెప్తాను, ఆగండి. హైదరాబాద్లోని మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఏది? చిన్నజీర స్వామి విగ్రహం, శ్రీరామాంజనేయుల విగ్రహం, అంత పెద్ద విగ్రహం మోడీ గారే వచ్చారు. ఎవరు చేశారండి? చైనా వాళ్ళు చేశారు. అంటే చైనా వాడు తయారు చేసింది నువ్వు పూజిస్తూ చైనా వాడిని తిట్టడం పొద్దున్న లెగిస్తే అంతవరకు ఎందుకండి? నిన్న బుల్లెట్ ట్రైన్ చూశారు. ఏం నేర్చుకున్నారండి?
సమయం దేశానికైనా మనిషికైనా ఒకటే. నేను ఒక రోజులో 8 గంటల సమయాన్ని వృధా సేవ్ చేసుకోగలిశాను అన్నారు. ఇప్పుడు అదే టెక్నాలజీ ఏది కొండలకి బొక్కలు పెట్టే టెక్నాలజీ ఏదైతే మిషన్ ఉందో ఆ మిషను చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని, మీరు బెంగళూరు ఎవరైనా వెళ్ళారండి? కర్ణాటక బెంగళూరులోనే ఆ బొక్కలో నుంచి ట్రైన్ వెళ్తుంది, అది మేడ్ ఇన్ చైనా నుంచి తెచ్చుకున్న మిషనే. ఎవరికైనా తెలిసే విషయం? తెలుసా చెప్తాను. ఇలాంటి మీడియా చూపించి చెప్పాలి మనం చైనా మీద ఎంత ఆధారపడి ఉన్నామో. ఇక్కడ నేను చైనాని పొగడట్లేదండి. వీళ్ళు ఆల్రెడీ ఆకాశం అంత అందనంత ఎత్తులో ఉన్నారు, మనం ఇంకా భూమి కిందనే ఉన్నాం. కులం, రాజకీయం, మతం, అవినీతి వీటితో రిజర్వేషన్లతో కొట్టుకొని సస్తున్నాం. కాబట్టి మనం చైనా అంత ఎత్తు ఎదగాలి. మన జీడిపి వీళ్ళు డబ్బు ఎంత ఉందండి? ఎంత ఉంది? $20 ట్రిలియన్ ఆ దివాలా తీయడానికి వీళ్ళు కూర్చొని తిన్న ఒక 3 సంవత్సరాలు ఉంటుంది. మనం ఒక నెల కూర్చొని తింటే మన దేశం అప్పుల పాలు అయిపోతుంది. మన దగ్గర డబ్బు లేదు. మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ ఎగ్జాంపుల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. 3 ఇల్లులు ఉన్నాయండి. అక్కడ 3 ఇల్లులు ఉన్నాయండి. ఒక ఇంట్లోని చూడండి, ఒక ఇంట్లోని 15 మంది జనాభా ఉన్నారండి. అది మొత్తం ఆ ఇంటి విలువ మొత్తం అంతా కలిపితే 10 లక్షల రూపాయలండి. ఆ పక్కన 10 మంది జనాభా ఉన్నారండి. ఆ ఇంటి విలువ వచ్చేసి ₹1,00,00,000 అండి. ఆ పక్కన నలుగురే ఉన్నారు. ఆ ఇంటి విలువ 12 కోట్లు అండి. ఈ 15 మంది జనాభా ఉండి 10 లక్షల ఆదాయం ఉన్నది ఇండియా అండి. ఇక్కడ 10 మంది జనాభా ఉండి ₹1,00,00,000 ఆదాయం ఉన్నది చైనా అండి. నలుగురు మనుషులుండి 12 కోట్ల ఆదాయం ఉన్న ఇల్లు అది అమెరికా అండి. ఇక్కడ ఎవరికి క్రమశిక్షణ అవసరం అండి? ఎవరికి క్రమశిక్షణ అవసరం? ఏ ఇంటికి అవసరం చెప్పండి? ఆల్రెడీ చైనా దేశం క్రమశిక్షణతోనే ఉంది. అలా ఆ ఇంటి యజమాని ఆ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టారు. అందరూ దారిలో వెళ్తున్నారు, చెత్తని డస్ట్బిన్లోనే వేస్తారు. అమెరికా స్వేచ్ఛ ఉన్నా లేకపోయింది, ఎందుకంటే చాలా తక్కువ జనాభా కాబట్టి క్రమశిక్షణ ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు. కానీ ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న దేశానికి క్రమశిక్షణ అవసరం. యజమాని కరెక్ట్గా ఉండి క్రమశిక్షణలో లేకపోతే ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరూ ఒకళ్ళు ముఠాకోడ్లు గాను, ముండకోడ్లు గాను, రౌడీలు గాను, రౌడీ షీటర్లు గాను తయారవుతారు. మన దేశంలో అదే ఉంది. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి, నరాల కట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ భారతదేశంలో టాప్ సెలబ్రిటీ ఎవరు? షారుఖ్ ఖాన్ అనుకోండి. అలాగే చైనాలో ఒక యాక్టర్ పేరు ఉన్నారు, ఆ పేరు చెప్పడం. ఆయన ఏమన్నాడంటే సరదాగా మాటల సందర్భంలో ఏదో ఫంక్షన్లోని, నా ముఖం ఎంత ఫేమస్ అంతకంటే ఈ దేశ ప్రధాని గొద్ద అంత ఫేమస్ అన్నారండి. సింపుల్గా అందరూ నువ్వు ఫేమస్ అని ఆ హీరోని అంటుంటే, ఊరుకోనరా, మన ప్రధాని గుద్ద కన్నా నా ముఖం ఏం ఫేమస్ కాదురా అని సరదాగా ఒక చెలోకి తీసిరితే 6 గంటల్లో ఆ హీరో మాయం. ఇంకో 6 గంటల్లో నడి రోడ్డు మీద శవం వేలార్ చేశారు. కావలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి, ఈ విషయం మీకు ఇంటర్నెట్లో ఉండదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, గూగుల్లో చైనా గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ తప్పు. ఇక్కడికి వచ్చి డీప్ చెక్ చేయండి. గూగుల్ చైనాకి వ్యతిరేకం, ఎందుకంటే గూగుల్ చైనాలో వాడట్లేదు కాబట్టి, గూగుల్ ఇక్కడ నిషిద్ధం కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు చైనా గురించి. ఎందుకంటే చైనా ఎదుగుదల ప్రపంచ దేశాలకు ఇష్టం ఉండదు. అదే మన దేశంలోని టాప్ సెలబ్రిటీల వరకు అక్కర్లేదండి. టిక్ టాక్ స్టార్లకి పెద్ద ఫ్యాన్ బేస్లు ఉంటాయి. అన్నీ తప్పు దమ్ముంటే ఆపు అని. నిజంగా దరిద్రం ఇక్కడ యువత ఎంత కష్టపడి నిజంగా ఎలక్ట్రానిక్స్ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. మన దేశంలో చూడండి, మరి దారుణంగా నిన్న ఆదిపురుషు సినిమా కోసం కొట్టుకున్నాం. మన దేశ పరిస్థితి చెప్తున్నాను, కించపరచట్లేదు. మన దేశం తెల్లారితే ఒక రాజకీయ నాయకుడి కోసం కొట్టుకోవడం. నేను ప్రపంచ దేశాలు అన్నీ తిరిగాను, ఏ దేశంలో చూడలేదండి యువత జెండా పట్టుకొని ఒక పార్టీ వెనకతలు తిరగడం. యువతరం ఏం చేయాలండి? చదువుకోవాలి, ఎంజాయ్ చేయాలి. మనం అలా కాదు, ఒక పార్టీ వెనకతలు వెళ్తామండి. మనం పార్టీ వెనకతల్లి జీవితాన్ని సంకనాకించేస్తాం. ఇప్పుడు మీరు జెండా పట్టుకొని వెళ్తే ఎవడు బాగుపడతాడండి? మీ నాయకుడు బాగుపడతాడు. మీ బతుకులు అలాగే ఉంటాయి. గెలిచాక వాళ్ళు టిష్యూ పేపర్లా వాడి పారేస్తారు. ఇస్తరాకు వాడుకున్నట్లు వాడుకొని కరియాపాకులా తీసి పారేస్తారు కార్యకర్తలు. ఇది భారతదేశంలో జరుగుతున్న సత్యం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం కదా. ప్రజాస్వామ్య దేశంలో కార్యకర్తల్ని మన చుట్టూ వెనకాతలు వచ్చిన ప్రజల్ని వాడుకొని వదిలేయడమే భారతదేశ రాజకీయం. ఇది కావాలంటే చాణక్య నీతిలో ఉంది, చదువుకోండి. మీకు మీరు ఇవన్నీ చదవరు కాబట్టి మీకు తెలియదు. మీరు అర్థం చేసుకోవాల్సింది, సినిమా హీరోలు సామాన్య మానవులు. వాళ్ళకి కొడితే రక్తం వస్తుంది, గుద్దితే గిద్దరు నెత్తురు కారుతారు. వాళ్ళు సామాన్య మానవులు అని అంతగా పట్టించుకోకూడదు. మనం అలా కాదు, సమయాన్ని వృధా చేసుకొని కటౌట్లో పెట్టి నేరాజనాలు వాళ్ళ కోసం కాలి నడకలు మీ అమ్మ బాబుల కోసం చెయ్యండి రా. నిన్న నాకు కోపం వచ్చి తిట్టానండి.
నాకు 80 ఫ్యాన్ పేజీలు పెట్టారు నా కొడుకులు. ఈ చైనా సిరీస్ సక్సెస్ అయ్యిందని మరి ఏటో తెలియదు. 80 ఫ్యాన్ పేజీలు అండి. నాకు ఫ్యాన్స్ ఏంటండి నాకు తెలియకలుగుతాను. మీ అమ్మా బాబులకి ఎంత సమయం వృధా అండి. 80 ఫ్యాన్ పేజీలు పెట్టి నా వీడియోని నాకన్నా వైరల్ చేస్తున్నారు. ఏంటి ఎవరికి ఉపయోగం రా దేశాన్ని ఎవరికి ఉపయోగం అని తిట్టాను. తప్ప అది ఏ మాట కామాట కానండి నిన్ను దేశద్రోహినానండి. ఎందుకంటే భారతదేశానికి ట్యాక్స్ కడుతున్నానండి ప్రతి సంవత్సరం. ఏ యూట్యూబర్ కట్టడు, నేను కడతాను. ఎందుకంటే నా కన్నతల్లికి నా కన్నతల్లికే కదా ఇస్తున్నానని మళ్ళీ చెప్తున్నాను. కట్టాల్సిన అవసరం లేదు ట్యాక్స్. 180 రోజులు భారతదేశం దాటి వెళ్తే వాడు ఎన్ఆర్ఐ అవుతాడు. నేను 3 సంవత్సరాలు అయింది భారతదేశం వదిలి, అయినా ట్యాక్స్ కడుతున్నానండి. ట్యాక్స్ కడతాను సరదా, నాకు చిన్నప్పటి నుంచి సరదా ట్యాక్స్ కట్టాలని. అందరూ యూట్యూబర్లు ఏం చేస్తారంటే దుబాయ్ వెళ్ళి దుబాయ్లోని ఫ్రీలాన్సింగ్ వీసా తీసుకొని యూట్యూబ్ దానికి అకౌంట్ చేసుకొని ఆ డబ్బుని ఇండియా పంపించి రూపాయి ట్యాక్స్ కట్టరండి. ట్యాక్స్ ఎగదొబ్బుతారు. కానీ నేను అలా చేయలేదండి ఏ రోజు. ఎందుకంటే నాకు నా దేశం అంటే ఇష్టం, దేశభక్తి కలవని. ఒక ఎన్సీసీ స్టూడెంట్గా మా గురువులు అందరూ మాకు ఎన్సీసీ క్యాంప్లో ఏం చెప్పారంటే దేశం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మన దగ్గర సైనికులు సదుపాయం ఉండదురా ఆ రోజుల్లో. అప్పుడు మీ ఎన్సీసీ స్టూడెంట్స్ గన్ నొట్టుకొని ముందుకు వెళ్ళరు అని చెప్పి మా చిన్నప్పుడు 8th క్లాస్లో ఇప్పుడున్న మీ ఈ పోలీస్ ఆఫీసర్లు, ఈ ఆర్మీ జవాన్లు వీళ్ళంతా గన్నలు ఇప్పుడు కలుస్తున్నారు. మేము మా చిన్నప్పుడు 8వ క్లాసులోని 80 రైఫల్ నిజమైన గన్నని 30 బుల్లెట్లు కాల్చారండి. ఇప్పటికీ ఆ గన్ను ఇలా లాక్ తీసి గన్ బుల్లెట్ పెట్టి లాక్ వేసి గుద్ది టార్గెట్లో నుంచి అదే ఆ ఎయిమ్లో నుంచి టార్గెట్ని కాల్చేటప్పుడు ఆ గన్ను సౌండ్ వెనక్కి వచ్చి గుద్దుతుంది అక్కడ. అవి ఇప్పటికీ గుర్తున్నాయండి. అలాంటి దేశభక్తులను పట్టుకొని మీరు దేశద్రోహి అనడం చాలా బాధాకరంగా ఉంది, చాలా బాధాకరం. కిల్లిమంజారో కొండ శత్రు దుర్భేద్యమైన ప్రపంచం 7 సమిట్లలో ఒక సమిట్ అయిన కిల్లిమంజారో కొండ ఎక్కి యువతకి ఆదర్శంగా తర్వాత రైతులకి అది ఆ కొండ ఎక్కి అక్కడ త్రివర్ణ పతాకం పట్టుకొని జనగణమని పారాను కదండి. దానికి నేను దేశద్రోహనండి. అంటార్టికా లాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ త్రివర్ణ పతాకం పట్టుకొని బోర్డర్లోని సియాచిన్లోని ఉన్న సైనికులకి అంకితం చేశానండి. దానికి నేను దేశద్రోహనండి. తెలుగు ప్రజలకి అమెజాన్లు సహారాలోకి ఇంకా శత్రు దుర్భేద్యమైన ప్రదేశాలు చూపిస్తున్నాను కదా అండి, దానికి దేశద్రోహిని అవుతానండి. తోటి స్నేహితులందరూ యూట్యూబ్లోని కోట్లలో ఆదాయం ప్రమోషన్ చేసుకుంటూ సంపాదించుకుంటున్నారండి. నేను అడుక్కు తింటున్నానో తప్ప ఏ రోజు ప్రమోషన్ చేయలేదండి. దానికి నేను దేశద్రోహిని అయ్యి ఉండొచ్చండి. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే చదువు కోసం 250 వీడియోలు చేశానండి. చదువు యొక్క గొప్పతనం ఏంటి, చదువుకుంటే ఏంటి ఉపయోగాలు ఉంటుంది, దానికి దేశద్రోహినండి. చదువు కోసం ఎవరు వీడియోలు చేయరు. ఆ చదువు గురించి చెప్తే ఎవరు చూస్తారండి. కానీ అయినా నా యూట్యూబ్ పణంగా పెట్టి నేను చేశాను చూడండి, దానికి దేశద్రోహిని ముద్ర వెయ్యాలండి. ఒక విషయం చెప్తాను, చైనా మనకి ఎంత అవసరం అన్నది. మనం చైనా నుంచి దిగుమతులు ఒకసారి చెక్ చేయండి గూగుల్లో ఎంత ఉన్నాయో, మన ఎగుమతులు ఎంత ఉన్నాయి. ఇప్పుడు చైనా లేకపోతే మనకు దినం తెరదు. ఒక విషయం అండి, మీరు అందరూ శత్రుదేశం అంటున్నారు. ఒకే శత్రుదేశం అనుకోండి. ఇది ఎవరు చెప్పారంటే మీడియా వాళ్ళు. ఇప్పుడు మీడియా గురించి చెప్తాను ఒక మాట, తప్పుగా అర్థం చేసుకోకండి. చైనా లాంటి ఇంత పెద్ద కమ్యూనిస్టు దేశంలోని 100 మీడియా ఛానళ్ళు ఉన్నాయండి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే 500 ఉన్నాయండి. ఇంటికొకటి పెట్టేశారండి. ఆర్టీవీ, బీటీవీ, జీటీవీ, అమ్మ బాబాయ్ అసలు బోల్డ్ టీవీలు ఉన్నాయి. సో వీళ్ళు 24 గంటల వార్తా ప్రసారం కదా, వాళ్ళకి కంటెంట్ ఏముండదు, ఏదో ఒకటి చెప్పాలని చెప్పి చైనాలో యుద్ధం వచ్చింది, చైనాలోని మొత్తం చచ్చిపోతున్నారు, కరోనా శవాలు దెబ్బలుగా గబ్బలుగా ఒకసారి వచ్చి చూడండి. ఇక్కడ వేరేది చెప్పుడు మాటలు వినకండి. మీరు ఏదైనా న్యూస్ చూసేటప్పుడు రీచెక్ చేసుకోండి, అడగండి ఎవరినైనా పెద్ద. అందుకే అంటాను, మీరు ఫాలో అయ్యే వాళ్ళ బట్టి మీ భవిష్యత్తు ఆధారపడుతుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దేశానికి 2 కోళ్ళు, వాళ్ళని మీరు ఇన్స్టాగ్రామ్లోని వాళ్ళ పేజీల్లో ఫాలో అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఈ టిక్టాక్ అనగానే కానీ పొద్దున్న లేచి చాలామంది అమ్మాయిలు టైట్ బట్టలు వేసుకొని గెంతుతారండి. గెంతితే వీళ్ళు అలా సొంగ కార్చుకొని యువత చూసుకుంటూ వాళ్ళకి 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారండి. చూశాను, ఒక పనికిరాని అమ్మాయికి 10 లక్షల ఫాలోవర్స్. దేశానికి పనికొచ్చే ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి 100 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు వాళ్ళని ఫాలో అవుతే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనండి, మీరు అనుకున్నట్లు చైనా నుంచి దిగుమతులు ఆపేద్దామండి. అందరూ అంటున్న సొల్లు కబుర్లు ఏంటి అంటే చైనా వస్తువులు, మేడ్ ఇన్ చైనా వస్తువులు మనం కొనుక్కుంటున్నాం, చైనా దేశానికి ఆదాయం వస్తుంది, ఆ చైనా దేశం ఆదాయంతో మన ఆర్మీ జవాన్ల మీద తిరగబడుతున్నాం. అంత సొల్లు కబుర్లు, పనికిరాని ఎరవ చెప్పే కబుర్లు ఇది అండి. ఏమండి, మీరు కొంటే అంతా కొనకపోతే అంటే మీ సామాను ఇంకో దేశం అమ్ముకుంటాం. మనకి చైనా వల్ల లాభం అండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఇండియాలో వాడుతున్న ఎలక్ట్రానిక్స్ ప్రతి వస్తువు చైనా నుంచి వస్తుందండి. చైనాతో మనం ఆపేసుకున్నాం, చైనా ఆపలేదు, మనం ఆపేసుకున్నాం అండి. అప్పుడు ఏం చేస్తాం, ప్రత్యామ్నాయంగా పక్కనున్న తైవాన్తోనో
చైనా శత్రువైన తైవాన్తోనో, చైనా శత్రువైన సౌత్ కొరియాతోనో, ఇంకా ఏ దేశాలతోనో ఇంపోర్ట్ చేసుకుంటాను. చైనా ₹100 అమ్ముతుందండి మనకి మొబైల్ ఫోను. ఆ పక్కన తైవాన్ వాడు ₹150 అమ్ముతారండి. శత్రువు దగ్గర మన శత్రుత్వంతో ₹150 బొక్క పెట్టుకొని అక్కడి నుంచి తెచ్చుకోవడం ఎంత దేశానికి నష్టం అండి? అంతేనా? చైనా తక్కువ ధరలకి సామాన్లు అమ్ముతుంది ప్రపంచ దేశాలకి. అదే ఈ దేశానికి ఉన్న అడ్వాంటేజ్. ఎందుకంటే నువ్వు నీ దేశంలో తయారు చేసుకున్నా అంత తక్కువకి నువ్వు తయారు చేసుకోలేవు ఏ వస్తువును. అందుకే ప్రపంచ దేశాలకి చైనా ఎంత అవసరం, గుండెకాయ లాంటిది ప్రపంచ దేశాలకి. ఒకటి చెప్తానండి, దేశం అభివృద్ధి చెందాలంటే అది యువత భవిష్యత్తు మీద ఆధారపడి ఉందండి. మన యువతని సన్మార్గంలో, సరైన మార్గంలోనే నడిపించాలండి. యువత నేను చదువుకోవాలి తప్ప రాజకీయం చదువు కాదండి. ఇప్పుడు మీరు చదువుకోవాల్సిన వయసులోని మీ విలువైన సమయాన్ని రాజకీయంకి కేటాయిస్తే ఏమవుతుంది? ఒక బీరు, డబ్బులు వస్తాయి, కానీ ఆ సమయాన్ని మీరు తిరిగి తేలేరు. ఇది నేను ఎగ్జాంపుల్ చూసాను. మా ఫ్రెండ్స్ అందరూ కొందరు యువతరంలోనే రాజకీయంలోకి వెళ్ళి సంకనాకి పేరు. ఇప్పుడు తప్పుగా అనుకోకండి, చాలా కూలి పనులు చేసుకుంటున్నారు పాపం. వాళ్ళు అదే అంటున్నారు, అరే మేము అంతేనా మా కర్మ అంతే అంటున్నారు. సో అలాంటి పరిస్థితి మీకు రాకూడదు. నిజంగా ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చూసి ఒక మాట చెప్తున్నానండి, మన రాజకీయం మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి అలాగ అవ్వదు అనుకోండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన వెంటనే మీరు చైనాకి రండి, వచ్చి ఒక 40 రోజులు తిరగండి చాలు. ఏం చేయక్కర్లేదు, 40 రోజులు సరదాగా కారుల్లోనో బస్సుల్లోనో తిరగండి చాలు. అభివృద్ధి ఆటోమేటిక్గా ఇండియాలో చేయాలని మీకు అనిపిస్తుంది. ఏమంటే నేను ఇన్ని దేశాలు తిరిగాను, ఏ రోజు లొల్లి పెట్టలేదండి, ఏ రోజు మనసు బాధపడలేదండి. ఇప్పుడు అమెరికా వెళ్ళాను, బాధపడలేదు. ఎందుకంటే అమెరికాలోని ఇండియా వాళ్ళు, సౌత్ అమెరికా వాళ్ళు, లాటిన్ అమెరికా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, అన్ని దేశాలు సమ్మేళనం అనమాట. వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అమెరికా ఖాళీ అయిపోతుంది, బోచిపోతుంది, పని చేయడానికి వర్కర్లు ఎవరు ఉండరు. సేమ్ అదే పరిస్థితి ఆస్ట్రేలియా వెళ్ళాను, డెవలప్గానే ఉంది. కానీ ఆస్ట్రేలియాలో చూసారు కదండి, యాపిళ్ళు కట్ చేసి తినడానికి ఎవరికి ఖాళీ లేక రోడ్డు మీద పరిస్థితి. అప్పుడే అర్థమైంది పరిస్థితి, పని చేయడానికి కూలీలు లేరని. అందుకే కదా వర్క్ హాలిడే వీసా పెట్టారు. ఇదే కెనడా ఇవన్నీ. కానీ చైనా అలా కాదండి, డబ్బున్నది, జనబలం ఉంది, ధనబలం ఉంది, అన్ని బలాలు, సైనిక బలం అన్ని రంగాల్లో ముందున్నారు వీళ్ళు మనం ఆదర్శంగా తీసుకొని వెళ్తే మన దేశం కూడా ముందు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, సచిన్ క్రికెట్ గురించి మాట్లాడే అర్హత ఉంటుంది, బాక్సరు మైక్ టైసన్ బాక్సింగ్ గురించి అలాగే ప్రపంచ యాత్రకు ఇన్ని దేశాలు చేశారు. కాబట్టి ఒక మాట చెప్తున్నానండి, మీరు జాగ్రత్తగా వినండి. మేలుకోకపోతే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తారండి. ఎందుకంటే జనాభా రోజు రోజుకి పెరుగుతుంది, డబ్బు రోజు రోజుకి తగ్గుతుంది, జనాభా రోజు రోజుకి పెరుగుతుంది. పేదోడు ఇంకా పేదోడు అవుతున్నాడు, డబ్బున్నోడు ఇంకా డబ్బున్నోడు అవుతున్నాడు. దేశ పరిస్థితి అది. నిజంగా నేను ఒకప్పుడు చాలా అనుకునేవాడినండి, భారతీయులు గొప్పవాళ్ళు. మీకు చాలా వీడియోల్లో చూసేవారు. నేను చైనా రాకముందు వరకు నేను ఏదో అనుకునేవాడిని, భారతీయులు గొప్పగాళ్ళు, మిగతా వాళ్ళందరూ కరియాపాకు గల్లు అనుకున్నాను. కానీ తప్పండి అది. ఆ అభిప్రాయం మార్చుకున్నాను. భారతీయులు కాదు, చైనీయులు గొప్పవాళ్ళు, తోపులీలు. ఎందుకంటున్నానో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం రెక్కాడితే కానీ డొక్కాడితే కష్టపడి చదివి అమెరికా వెళ్ళిన వాళ్ళు అందరూ ఎవరండి? చదువుకొని వెళ్ళి అక్కడ పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంకా యూరోప్ అన్ని దేశాల్లో 195 దేశాల్లో భారతీయులు ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడి పనిచేసి వాళ్ళ ఖర్చులు పోగా ఇంటికి కాయా కష్టం చేసి ఇంటికి మన భారతదేశానికి ఒక్కొక్కడు 10,000 20,000 పంపిస్తారు. చైనీయులు అలా కాదు, ఇక్కడ సామాన్లు తయారు చేసి ఆ దేశం వెళ్ళి అమ్ముతున్నారు. అమ్మి వాళ్ళు 10,000 20,000 లక్షలు తెస్తున్నారు వెనక్కి. మనం తెచ్చిన దానికన్నా, మనం కాయా కష్టం చేసి తెచ్చిన దానికన్నా వీళ్ళు వ్యాపారం చేసి లాభాలు తెస్తున్నారు. ఈ దేశం జీడిపి పెరగడానికి గల కారణం మెయిన్ వీళ్ళు చేస్తున్న ప్రతి ఒక్కరు అండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఇక్కడ చైనాలోని ఒక విషయం చెప్తాను, నాకు నచ్చిన విషయం ఏంటి అంటే, పేదవాడు అంటూ ఎవరు లేరు. నేను వచ్చిన కాడి నుంచి ఎక్కడ అడుక్కోవడం చూడలేదు. చేయి చేప అడుక్కోవడం, మాదాకోలం తల్లే అని అడుక్కోవడం చూడలేదు. మాతా అన్న పూర్ణేశ్వరి దేశం మన భారతదేశం. మన దేశం బయటికి వెళ్తే బాగున్నోడు అడుక్కుంటారు, అన్ని అవయవాలు ఉండి అమ్మ డబ్బు ఇయ్యమ్మ అంటారు. వీళ్ళకి పథకాలు ఏమి లేవండి, పథకాలు ఏమీ లేవు. మనం అడగ కాదు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంత వస్తుందో ఎవడేస్తారో ఏది. మీకు ఇంకో హైలైట్ విషయం ఏమో చెప్తాను. నేను హోటల్ మేనేజ్మెంట్ చేసి హోటల్లో పనిచేసాను ఉద్దేశంతో హోటల్లో పనిచేసిన వాళ్ళకి 10 పడక ఇస్తాను. నేను మొన్న హోటల్లో నుంచి చెక్అవుట్ చేసేసాక ₹1000 ఇచ్చానండి, తీసుకోలేదు. మళ్ళీ తర్వాత 1000 పెట్టానండి, తీసుకోలేదు అంట. చాలామంది అలాగా ఇక్కడ ఎవరో టిప్ తీసుకోలేదు, టిప్ బాక్స్ ఉండదు. మనం అలా కాదు, ఏ పథకం వస్తుందో, ఎవడేటి ఇస్తారో, ఏటి వస్తుంది, నాకెంత, ఓటేస్తే నాకెంత, నీకెంత.
లెగిస్తే మన మీడియా కోడైకి వస్తుంది చైనా లేకపోతే మనకు దినం దేరలేనట్లు అయితే పాకిస్తాన్ లేదా చైనా అవి న్యూస్ కాదండి. దేశం అభివృద్ధి ఎలా చేయాలో అది న్యూస్ అవుతుంది. కత్తి మహేష్ గారికి బాత్రూమ్ వచ్చింది, కత్తి మహేష్ గారికి కడుపు వచ్చింది, అగ్గిపెట్టి మచ్చగాడు విరోచనాలు వెళ్ళాడు, ఈడు అది చేశాడు, అవి న్యూస్లు కాదండి. వాళ్ళని కూర్చోబెట్టి స్టేజ్లో పెట్టి యువతకి ఏం ఉపయోగం? మీరు నమ్ముతారో నమ్మరో ఇండియా నీళ్ళు కాతరా చెయ్యట్లేదు. అసలు మన గురించి మాట్లాడుకోరు. ఎందులో అభివృద్ధి ఉంది? ఇక్కడ బాత్రూములు మన 5 స్టార్ హోటల్ లాగా ఉంటాయి. మనం ఇండియాలో 5 స్టార్ హోటల్ ఎలాగో ఇలా పబ్లిక్ బాత్రూమ్లు మీరు చూపించారు కదండి. ఏసీ రూములు పెట్టి బాత్రూంలో పనిచేసినోడికి కూడా ఏసీ రూమ్ ఉన్నదండి. బాత్రూంలో పనిచేసినోడికి కూడా ఏసీ రూమ్ ఇచ్చి ఆడికి మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. ఆడింక దేశాన్ని ఎందుకు తిడతారండి? మంచి ఆదాయం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. దేశం ఎందుకు తిడుతుంది? మంచి ఆదాయం ఇస్తుంది, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, దేనికి తిడుతుంది? నువ్వు బుల్లెట్ ట్రైన్లో 300 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తావు, ప్రతిదీ సిస్టమేటిక్గా ఉంది, ప్రతిదీ దేశాన్ని వాళ్ళు తిట్టాల్సిన అవసరం ఏంటి చెప్పండి? అధిక జనాభా ఉంది, వీళ్ళు తిరగబడితే ఎంతసేపు అండి? ఏ దేశమేనా? కానీ దేశం అంటే వీళ్ళకి ఎంత మీరు దమ్ముంటే ఇక్కడికి వచ్చి చైనా అని ఒక మాట అనండి, వీళ్ళకి దేశభక్తి ఎంత ఉందో చూడండి. మనం మన దేశాన్ని ఎంతైనా అంటాం, కానీ వీళ్ళు అలా కాదు. ఒక మాట అంటే తలకాయలు ఎగిసిపోద్ది మన దగ్గర, అంత ప్రేమిలకి అండి. ఈ కులం కూడి పెట్టదు, మతం అన్నం పెట్టదండి. మనం కులం మతం ఇవన్నీ వదిలేసి వీళ్ళు నాస్తికులండి. నాస్తికులు. దేశం అభివృద్ధి చెందిందంటే కారణం ఈ నాస్తికత్వం. అందరూ కష్టపడే పనిచేసే మనస్తత్వం ఉంది కాబట్టి ఈ దేశం నిజంగా అభివృద్ధి సాధించారు వీళ్ళు. ఇంకా నేను చైనా సిరీస్ ఆఫ్ చేసేసి ఏం చేస్తానంటే ఆఫ్రికా వెళ్ళిపోతానండి. ఇప్పుడు ఆఫ్రికాలోని ఆ నల్ల జాతీయుల్ని, ఆ తిండి లేక, ఆ రోడ్లు లేక, ఆ పాకి బట్టలతోని, ఆ ముక్కు చిమిడి మొఖాలతోని, నీళ్లు లేక కొట్టుకొని సావడం, ఆ దారిద్ర్యం చూపిస్తే మన ఈగోల్ సాటిస్ఫాక్షన్ అవుతాయి. ఎందుకంటే మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, అప్పుడు మన రాజకీయ నాయకులు చేసింది ఆ గొప్పతనాలకు మనకు నచ్చుతాయి. కాబట్టి నేను ఇంకా ఆఫ్రికా చూపిస్తాను. ఈ చైనా సిరీస్ ఆఫ్ చేసేస్తాను. ఎవడేం చేసినా దేశం కోసమేండి. నేనైనా ఎవడైనా నేనేం చెప్తున్నానండి, దేశం అభివృద్ధి చెందింది. అధిక జనాభా కలిగిన చైనా దేశం అభివృద్ధి చెందింది, మన దేశం అభివృద్ధి చెందట్లే. దేశాన్ని ఎక్కడైనా తిట్టానా, దేశాన్ని ఎక్కడైనా ఏమైనా అన్నానా, ఏమైనా ఏ రాజకీయమైనా తిట్టానా? ఏంటి ఉచ్చతరం పోయి పీ తరం పోయి ఈ దేశం అభివృద్ధి అవ్వడానికి జగన్ గారికి సంబంధం ఏముందండి? ఆయన ఏదో చేశారని ఒకటి కామెంట్ ఆడతారు. లేదు చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ అంతా అవినీతి అంతా ఎక్కడ జరిగింది, ఇండియా నుంచి ఈ బిల్డింగ్ అంతా చంద్రబాబు నాయుడు అని ఒకటంటే లేదు పవన్ కళ్యాణ్. ఇది ఈ యదవముండా వాగుడికే ఈ చైనా దేశం లాక్ చేసింది. నరం లేని నాలుక 40 మాటలు ఆ నాలుకని కంట్రోల్లో పెట్టింది కాబట్టి ఇంత అభివృద్ధి సాధించింది. నిజంగా ఈ దేశాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనది ఎదుగుతున్న దేశానికి బూస్ట్ ఉండాలి కానీ హార్లిక్స్ ఉండకూడదు. యుద్ధాలు గట్ట మర్చిపోయింది. అవి న్యూస్ ఛానల్ పనిపాటు ఉండవు కాబట్టి వాళ్ళు యుద్ధం వచ్చేస్తుంది, ఇదిగో అది 3rd వాడు, ఇదిగో 4th వాడు, రష్యాతో యుద్ధం, బాంబులు వేసేస్తున్నారు, అణుబాంబులు అలా చెప్తూ ఉంటారు ఓకదంపు. దయచేసి కొన్ని ఈ ఛానల్స్ని ఇలాంటివి చెప్పే ఛానల్ అవాయిడ్ చేయండి. మీ జీవితాలు బాగుంటాయి, బీపీ షుగర్లు రావు, ఆనందంగా ఉంటారు. మంచి చెప్పే వాళ్ళ ఛానల్ని మిస్ కాకండి, మీకు జీవితంలో చాలా ఉపయోగం ఉంటుంది. ఏమీ రావు. సర్వే జన సుఖనోభవంతో అందరూ బాగుండాలి, అందులో మనం అందరూ ఉండాలి. భారతదేశం కీర్తి నలుదిక్కుల ప్రపంచం అంతా భారతీయుడు అంటే అందరికీ ఇష్టమే. బౌద్ధ ధర్మ వీడియోలు చూశారు కదా, ఎంత ఘనకీర్తి. ఇప్పుడు మన దేశంతోనే శత్రు ఉంటే ఆ బౌద్ధ ధర్మ ఇండియా ఓడని తెలిసి నరికియాలి, కొట్టియాలి. అంత పెద్ద విగ్రహం, అంత 1000 ఎకరాల్లోని క్షేత్రం కట్టి పూజించరు ఎవరు. మీరు అర్థం చేసుకొని మీడియా వాళ్ళు బార్డర్లో ఉంటాయండి. బార్డర్లో ప్రతి దగ్గర, ప్రతి సరిహద్దుల్లో ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎందుకంటే ఇండియా ఎదుగుతుంది కాబట్టి ఉంటుంది, చిన్న కన్నేరు ఉంటుంది. నిన్న అమెరికాలోని మోడీ గారు మాట ఇచ్చారు, మనం ఇప్పుడు జీడిపిలో 5వ స్థానంలోనో త్వరలో 3వ స్థానంకి వెళ్ళాలని. ఆ మాటను మనం నెరవేర్చాలి కదా, దానికి కట్టుబడి ఉండాలి కదా. ఓకే, ఇంకా దేశద్రోహి కమెంట్లు రావులేండి, ఎందుకంటే ఆఫ్రికా వీడియోలు వస్తాయి కాబట్టి ఇంకా మనకి ఆ దేశద్రోహి కమెంట్లు అవి రావు. చైనాని పక్కన పెట్టద్దు, ఎందుకంటే జనం మెచ్చిందే మనం చేయాలి. ఈ అభివృద్ధిని చూసి మన కళ్ళు ఓరవట్లేదు, మనకు నచ్చట్లేదు. ఎందుకంటే ఎంత అభివృద్ధి పక్కడు బాగుపడితే నచ్చుకోము మనం. సో ఈ అభివృద్ధి మనకు నచ్చలేదు కాబట్టి ఈ అభివృద్ధిని చూపించను. నేను చైనాను విడిచి ఆఫ్రికా దేశాలు వెళ్ళిపోయి ఆఫ్రికా దేశాల్లోనూ తిరుగుతాను, ఆ దారిద్ర్యాన్ని చూపించుకుంటూ బతుకుతాను. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమర్థం. తప్పులుంటే క్షమించండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. ఉంటాను, బాబా అండ్ జై హింద్.